హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటువంటి వెజ్ పులావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీంట్లో ఎక్కువ స్పైసీ ఉండదు, మసాలాస్ ఏమీ ఉండవు, చాలా ప్లెయిన్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి. సో దీంట్లో నేను ఫస్ట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం బాగా వేడయ్యాక దాంట్లో నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నేను బిర్యానీ ఆకు, మొగ్గ, ఇలాచి వేసుకున్నాను. మీ దగ్గర పట్ట ఉంటే అవి కూడా వేసుకోండి. అవి బాగా చిటపట అన్నాక దాంట్లో వెజిటేబుల్స్ వేసేసుకోండి. నేనైతే ఆనియన్, క్యారెట్, ఉల్లగడ్డ, మిర్చి వేసుకున్నాను, బీన్స్ వేసుకున్నాను. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఇలా ఫ్రై అంటే కొంచెం బాగా ఫ్రై అంటే రెడ్గా ఏం అవసరం లేదు, కొంచెం బాయిల్ అయినట్టు మనకు అనిపిస్తే చాలు. బాయిల్ అయ్యాక కొంచెం దాంట్లో ఉప్పు వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించండి. అవి మోస్ట్లీ 60% అలా ఉడికిపోతాయి. 60% అలా ఉడికిందని అనిపిస్తే మాత్రం దాన్ని చూడండి, ఇట్లా కట్ చేసి చూసుకోండి, మీకు ఉడికిందా లేదా అర్థమైపోతుంది. చూడండి, నాకు 60% అలా ఉడికిపోయింది. సో నేను దీంట్లో ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు టొమాటోస్ 1-2 వేసుకొని అది పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసాను. సో ఇలా వేయడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది పులావు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి టొమాటో వేసుకొని పేస్ట్ చేసుకొని అది వేసుకున్నాను. అది ఆయిల్లో కొంచెం బాగా వేగాక వెజిటేబుల్స్ అన్ని పట్టేశాక దీంట్లో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. అంటే బుడగలు వచ్చి బాగా తెరులుతుంది నీళ్ళు, అలా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళు బాగా మరిగిపోయాక దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అవి బాగా నీళ్ళన్నీ వంపేసి బియ్యం వరకు వేసుకోండి. బాగా కలిపెట్టుకోండి. మూత పెట్టుకొని బాగా బియ్యం ఉడికే వరకు ఉంచుకోండి. నేను ఈలోపు రైతా చేసుకున్నాను. కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి. దానిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోండి, అంటే గడ్డలు లేకున్నట్ల. తర్వాత దాంట్లో పొడవుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. మీ దగ్గర ఇంకా క్యారెట్, కొత్తిమీర అవి ఉన్నగానే యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. సో ఫస్ట్ చూసుకొని ఉడికిందో లేదో చూసుకోండి. లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు బాగా సిమ్లో పెట్టుకొని సిమ్లో ఒక 5 minutes ఉంచేసి ఆపేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ.